ఫ్రెండ్స్, సినిమా న్యూస్ ఎపిసోడ్ 1కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 30, 2025 పొద్దున 8 అవుతుంది. ఇప్పటి వరకున్న సినిమా న్యూస్ అయితే ఇది. మూవీ అప్డేట్స్ కన్నా ముందు కంగ్రాచులేషన్స్ ఇండియా, నిన్న ఏషియా కప్ పాకిస్తాన్తో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించాం. అయితే ఈ సందర్భంగా మన ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మ్యాచ్ ఫీ మొత్తాన్ని పల్గామ్ అటాక్ అయిన బాధితులకి విరాళంగా ఇస్తున్నట్టు చెప్పాడు. గ్రేట్ గెస్చర్ సూర్యకుమార్, ప్రౌడ్ ఆఫ్ యూ. మూవీ అప్డేట్స్ కి వస్తే మనం ఎప్పటి నుంచో ఏదో చూస్తున్న రాజా సాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే సూపర్బ్ ఉంది. విజువల్స్ పరంగా ఫ్యాన్స్ కి ట్రీట్ లాగుంది. ట్రైలర్ మొత్తం మంచి హర్రర్ ఎలిమెంట్స్ తో, అలాగే క్రేజీ ప్రభాస్ మార్క్ ఫన్ ఎలిమెంట్స్ తో, కామెడీ టైమింగ్స్ తో నిండిపోయింది. నేనైతే ట్రైలర్ కోసం పిచ్చిగా వెయిట్ చేస్తున్నాను. నేనైతే థియేటర్ కి వెళ్ళి ట్రైలర్ చూసాను. రెబల్ ఫ్యాన్స్ తో రెబల్ ట్రైలర్ చూడడం అంటే ఆ థ్రిల్లే వేరే. థియేటర్ కి వెళ్ళిన వీడియో కూడా మన ఛానల్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము, ఒకసారి చూసేయండి. నాకైతే ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది. ప్రభాస్ మార్క్ కామెడీ, మన పాత ప్రభాస్ మార్క్ కామెడీతో నిండిపోయింది. అలాగే మంచి హర్రర్ ఎలిమెంట్స్, రామ్ కామ్ హర్రర్ మూవీ లాగా అనిపిస్తుంది ట్రైలర్ లో డీటెయిల్స్. మీలో ఇంకా ఎవరన్నా ట్రైలర్ చూడాలంటే తప్పకుండా చూడండి, బాగుంది. నెక్స్ట్ అప్డేట్ మన సుడిగాలి సుధీర్ గురించి. సుడిగాలి సుధీర్ అయితే బిగ్ లీగ్ లోకి ఎంటర్ అయినట్టే చెప్పొచ్చు. మంచి పెద్ద డైరెక్టర్ తో ఒక మూవీ అయితే ఈరోజు క్లాప్ అయితే జరిగింది. తను ఎవరో కాదు, శివ చెర్రీతో మూవీ చేస్తున్నాడు. తను ఆల్రెడీ వివాహ భోజనంబు, నిన్నే విడని అండ్ మైకేల్ ఇలాంటి మూవీస్ ని తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈసారి అయితే మంచి పెద్ద బ్యానర్ తో అయితే సుడిగాలి సుధీర్ మూవీ చేస్తున్నాడు. అప్డేట్స్ కూడా మన ఓజీ స్టైల్లో ఉంది, చూసారా? పాన్ వరల్డ్ మూవీ టైటిల్ అంట. చూద్దాం. లైక్ సుడిగాలి సుధీర్ చాలా మంచి యాక్టర్. నాకైతే తమిళ్లో శివకార్తికేయన్ ఎలాగైతే సక్సెస్ అయ్యాడో అలాగే సుడిగాలి సుధీర్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ మన రామ్ చరణ్ గురించి అప్డేట్. రామ్ చరణ్ గారు అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 18 years అవ్వడంతో పెద్ద మూవీ టీం న్యూ పోస్టర్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే ర్యాంప్ ఉంది. ఈ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ ట్రైల్ ట్రాక్ మీద ట్రావెల్ చేసినట్టుగా ఉంది. సూపర్ ఉంది పోస్టర్ అయితే. నెక్స్ట్ అప్డేట్ మన తమిళ యాక్టర్ అజిత్ కుమార్ గురించి. మనందరికీ తెలిసిందే, ఆయన మూవీస్ నుంచి బ్రేక్ తీసుకొని రేసింగ్ లో పార్టిసిపేట్ చేసి మన ఇండియాకి ఎన్నో మెడల్స్ తీసుకొస్తున్నారు. రీసెంట్ గా దుబాయ్ లో 3rd మెడల్ అయితే గెలుచుకున్నారు. సూపర్ అజిత్ కుమార్, మీరు మూవీలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపిస్తున్నారు. మన ఇండియాకు కూడా ఎన్నో మెడల్స్ విన్ చేయించి యంగ్స్టర్స్ కి ఒక ఎగ్జాంపుల్ గా, ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ శీతల్ దేవి గురించి. తన హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ, చేతులు లేనప్పటికీ ఆర్చరీలో మనకి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. తనైతే ఎక్సలెంట్. అసలు తనకి తగ్గాల్సిన గౌరవం ఇంతవరకు తగ్గలేదు. కంగ్రాచులేషన్స్ శీతల్ దేవి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్న కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ గారు గెస్ట్గా వచ్చారు. కానీ కొంచెం అన్హెల్తీగా కనిపించారు, అన్ఈజీగా. గెట్ వెల్ సూన్ ఎన్టీఆర్ అన్న. మేము ముందుట్లాగా ఆ ఎనర్జెటిక్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ని చూడాలనుంది. గెట్ వెల్ సూన్. సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో మా ఈ కొత్త ప్రయత్నం అయితే మొదలుపెట్టాం. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆలియా భట్ తన బేబీ రాహాతో జిమ్ వర్కౌట్ వీడియో ఇన్స్టాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ అయితే పంజాబీ సింగర్ రణ్వీర్ జవందా అయితే రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది. తన కండిషన్ అయితే క్రిటికల్ గా ఉంది. రీసెంట్ పంజాబీ సీఎం కూడా హాస్పిటల్ విజిట్ చేసి తన కండోలెన్స్ తెలిపారు. అయితే సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఒక హిందీ హీరో తన మూవీస్ క్విట్ చేసి ఇప్పుడైతే 2000 కోట్లకి అధిపతి అయ్యాడంట. నెక్స్ట్ అప్డేట్, ఓజీ 4 days టోటల్ 235 crores వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసినట్టు మూవీ టీం అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ మన శోభిత గారు పిఆర్ రంజిత్ ఫిలిం వేటువంలో ఫుల్ లీడ్ క్యారెక్టర్ చేసినట్టు మూవీ టీం అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, తమిళ్ సింగర్ హిప్ హాప్ తమిజా తన ఫస్ట్ మూవీ మీసే మురుకు పార్ట్ 2 షెడ్యూల్ అయితే స్టార్ట్ చేసినట్టు మూవీ టీం అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, STR 49 ఫిలిం వెట్రిమారన్ వడ చెన్నై పార్ట్ 2 ప్యారలల్ యూనివర్స్ October 10th నుంచి షూట్ స్టార్ట్ అవుతున్నట్టు మూవీ టీం తెలిపారు. నెక్స్ట్ అప్డేట్, మన సూర్య డాటర్ గారు తీసిన డాక్యుమెంటరీ మూవీ లాస్ ఏంజల్స్లో షోకేస్ చేస్తున్నట్టు తెలిపారు. ఇది ఆస్కార్ ఎలిజిబిలిటీకి ఏమవుతున్నట్టు తెలిపారు. సూర్యనే కాదు, వాళ్ళ చిల్డ్రన్స్ కూడా మూవీస్ మీద అంత ప్యాషనేట్గా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. రీసెంట్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అయితే మలయాళం ఇండస్ట్రీకి అయితే వెళ్తున్నాడు. అయితే తనకి 2 crores రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలిసింది. అయితే మ్యూజిక్ ఇండస్ట్రీలోనే 2 crores తీసుకుంటున్న ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అయ్యాడు. ధనుష్ రీసెంట్ మూవీ ఇడ్లీ కడాయి అయితే కోయంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ ఓనర్ ఒక డాక్యుమెంటరీ అని సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఇది ఇవాళ మూవీ అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ రేపు మళ్ళీ కలుసుకుందాం. మేము పెట్టే ఎఫెక్ట్స్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.